గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నవరాత్రుల్లో గణపతి దగ్గర ఒక్కొక్క రకం నూనెతో దీపారాధన చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అయితే ప్రధానంగా ఆవు నెయ్యితో చేసే దీపారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆవు నెయ్యితో గణపతి దగ్గర దీపం పెడితే ప్రతి పనిలో కూడా సంతోషం సిద్ధిస్తుంది. శుభ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకోవచ్చు, దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవు నెయ్యితో చేసే దీపారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే గణపతి దగ్గర నవరాత్రుల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే మనకున్న కష్టాలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నువ్వుల నూనెతో వెలిగించే దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నవరాత్రుల్లో గణపతి దగ్గర గంధం నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. తీవ్రమైన రుణ బాధలు ఉన్నవాళ్ళు నవరాత్రుల్లో రోజు గంధం నూనెతో దీపం పెడితే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా మంత్రజపం చేసేవాళ్ళు ఆ మంత్రానికి తొందరగా సిద్ధి వచ్చి అదృష్టం కలిసి రావాలంటే, మంత్రసిద్ధి లభించాలంటే ముత్యాల నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే ముత్యాల నూనెతో దీపారాధన చేస్తే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే, ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు గణపతి దగ్గర విప్ప నూనెతో దీపారాధన చేయాలి. విప్ప నూనెతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర తెన్న చెట్టు నూనెతో దీపారాధన చేస్తే జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో జనాకర్షణ ప్రజాకర్షణ పెరిగి వ్యాపారం దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలంటే తెన్న చెట్టు నూనెతో దీపారాధన చేయండి. అలాగే తెన్న చెట్టు నూనెతో దీపారాధన చేస్తే వ్యాపారం చేసే వాళ్ళకి కనుదిష్టి కూడా ఉండదు, కనుదిష్టి ఉండదు, శత్రుబాధలు ఉండవు, విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతూ ఉన్న, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పిప్పిలి నూనెతో దీపారాధన చేయాలి. పిప్పళ్ళ నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేస్తే కారణం తెలియని అనారోగ్య సమస్యలు, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వీటన్నిటికీ కూడా ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదార గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే శుభ కార్యక్రమాలకు ఆటంకాలు ఆలస్యము తగ్గిపోతాయి. తొందరగా శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకోవటానికి, వాటికి ఏర్పడే ఆటంకాలన్నీ అధిగమించడానికి కొబ్బరి నూనెతో వెలిగించే దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తీవ్రమైన శత్రుబాధలు ఉన్నవాళ్ళు, అంతర్గత శత్రుబాధలు ఉన్నవాళ్ళు, రహస్య శత్రుబాధలు ఉన్నవాళ్ళు సాంబ్రాణి నూనెతో గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర దీపారాధన చేయాలి. సాంబ్రాణి నూనెతో దీపారాధన చేస్తే అంతర్గత శత్రుబాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే అన్ని రకాలైన కష్టాలు పోవటానికి నవరాత్రుల్లో సాయంకాలం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో వెలిగించే ఒక అద్భుతమైన దీపారాధన ఉంది. అదే గానుగ నూనె దీపారాధన. గానుగ నూనెతో నవరాత్రుల్లో రోజు సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో దీపం పెడితే మీకు ఎలాంటి కష్టం ఉన్నా దానికి ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రకం నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయండి, ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోండి.